అందరికీ నమస్కారమండి. శ్రీకాంత్‌ని చూడవే 4 ఏళ్లుగా మౌనంగా ఆరాధిస్తున్నాడు. నువ్వు అవునని చెప్పవు, కాదని చెప్పవు. ఆ అబ్బాయి అంతే నిన్ను వదలడు. అదే నేనైతే ఎప్పుడో ఒప్పేసుకునేదాన్ని. ఇంకా ఏమిటే నీ సంశయం? ప్రశ్నించింది పల్లవి. మౌనమే సమాధానంగా చిరునవ్వు నవ్వింది రవళి. నిన్నడిగాను చూడు నా బుద్ధి తక్కువ అంటూ దూరంగా కనిపిస్తున్న శ్రీకాంత్ కేసి చెయ్యి ఊపింది పల్లవి. బదులుగా శ్రీకాంత్ కూడా చెయ్యి ఊపాడు. అంతే సమావేశం పూర్తయినట్లు రవళి, పల్లవి కళాశాలలోకి వెళ్లిపోయారు. శ్రీకాంత్ తన బండి మీద ముందుకు వెళ్లిపోయాడు. శ్రీకాంత్ ఇంజనీరింగ్ చదువు 3వ ఏడులో ఉండగా ఆ కాలేజీలో మొదటి సంవత్సరంలో చేరింది రవళి. 2వ సంవత్సరం విద్యార్థులు కొత్తగా చేరిన విద్యార్థులను ఆట పట్టించబోగా అటుగా వస్తున్న శ్రీకాంత్ వారిని వారించాడు. అప్పుడు చూశాడు రవళిని. నల్లగా ఉన్న కళాయిన ముఖం, చెంపకు చారెడు కళ్ళు, పొడగాటి జడ. ఎందుకో చూడగానే ఆకర్షితమయ్యాడు శ్రీకాంత్. థాంక్స్ చెప్పి రవళి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కానీ శ్రీకాంత్ మనసులో గుడి కట్టేసింది. స్వతహాగా బిడియస్తురాలైన రవళికి పల్లవి ఒక్కటే స్నేహితురాలు. ఇద్దరు ఒకే బస్సులో కాలేజీకి వస్తారు. 2 నెలలుగా శ్రీకాంత్ తమ వెంట రావడంతో పల్లవి మొదట శ్రీకాంత్ తన కోసమే వస్తున్నాడు అనుకుంది. దొంగచాటుగా చూస్తూ చిరునవ్వులు విసిరేసరికి శ్రీకాంత్ కంగారుపడి తాను ఇష్టపడుతున్నది రవళిని అని చెప్పేశాడు. అదిగో అప్పుడు మొదలయ్యింది. రవళి ఒప్పుకోదు. పల్లవికి ఆశ చావదు. తన చదువు పూర్తయిపోయినా రోజు వీళ్ల కాలేజీ బస్సు వచ్చే సమయానికి కాలేజీ దగ్గర నిరీక్షించడం, వీళ్లు కాలేజీ లోపలికి వెళ్లిపోగానే శ్రీకాంత్ బయలుదేరడం. ఇలాగే రవళి చదువు 4 ఏళ్లు పూర్తిగా వచ్చాయి. ఆఖరి సెమిస్టర్ పరీక్షల ముందు సెలవులు రేపటి నుండి అని ప్రకటించారు. మరొక 15 రోజుల్లో పరీక్షలు అయిపోతే ఎవరికి ఎవరో సెలవులు అని తెలిసినా ఎందుకో శ్రీకాంత్ కాలేజీ గేటు దగ్గర వేచి ఉన్నాడు. ఒక ఆటో వచ్చి గేటు దగ్గర ఆగింది. రవళి, పల్లవి ఆటో దిగారు. శ్రీకాంత్ కళ్ళు మెరిశాయి. రవళి కూడా చూపు కలిపింది. ఓయ్, మనం వస్తామని నువ్వు శ్రీకాంత్కి చెప్పావా? గొణిగింది పల్లవి. మళ్ళీ చిరునవ్వే సమాధానం రవళి నుంచి. ఇద్దరు కాలేజీ వైపు అడుగులు వేస్తూ ఉండగా శ్రీకాంత్ పిలిచాడు. మాట. రవళి వెనక్కి తిరిగి చూసింది. నేను మీ నాన్నగారితో మాట్లాడవచ్చా అన్నాడు శ్రీకాంత్. చేతిలో ఉన్న నోట్బుక్ నుంచి పేజీ చించి తండ్రి పేరు, ఫోన్ నెంబరు, అడ్రస్ రాసి శ్రీకాంత్ చేతికి ఇచ్చింది రవళి. నవ్వుతూ అందుకుని థాంక్స్ అన్నాడు శ్రీకాంత్. రవళి, పల్లవి ముందుకు నడిచారు. రవళి తండ్రి ఫోన్ నెంబర్ వెంటనే ఇచ్చినందుకు ఆశ్చర్యపడుతూనే రవళి ఒప్పుకోకపోతే శ్రీకాంత్ ని అడగాలి అనుకున్న ఆశ ఆవిరైనందుకు ఒకంత బాధపడింది పల్లవి. కాలేజీ దగ్గర నుండి బయలుదేరిన శ్రీకాంత్ మనసు ఏవేవో లోకాల్లో విహరిస్తోంది. ఈ 4 ఏళ్లలో ఎప్పుడూ తనని చూసి ఒక్క మాట కూడా మాట్లాడని రవళి ఈ రోజు అడగ్గానే తన తండ్రి ఫోన్ నెంబరు, చిరునామా ఇచ్చింది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి అనుకున్నాడు. ఆలోచనలు కట్టిపెట్టి గమ్యం వైపు సాగిపోయాడు. పుస్తకం ముందేసుకుని కూర్చున్న రవళిని ఆలోచనలు చుట్టుముట్టాయి. తను నల్లగా ఉంటుందని తెలుసు. వారసత్వంగా వచ్చిన లక్షణం, దైవదత్తం. నలుపు లోపం కాకపోయినా చిన్నతనం నుంచి ఏదో బెరుకు. ఇంట్లో మామూలుగానే ఉన్న నలుగురిలోకి వెళ్లేటప్పుడు ఏ పనికైనా ముందుండటానికి కాస్త బిడియపడేది రవళి. వయసు వచ్చే కొద్దీ ఆ బిడియం ఎక్కువయ్యింది. ఇంటర్లో చేరాక తన తోటి విద్యార్థినులంతా సీతాకోక చిలుకల్లా రంగురంగుల ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసిపోతూ ఉంటే తను మాత్రం సాంప్రదాయకమైన దుస్తులనే ధరించేది. ఆ అలవాట్లనే పాటించేది. ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన రోజు గేటు దాటి లోపలికి వస్తూ ఉంటే ఏ ఎల్లో పిలిచారెవరో. తనని కాదు అనుకుని ముందుకు వెళ్లిపోబోయింది రవళి. ఏయ్ బ్లాక్ బ్యూటీ, పిలిస్తే ఆగాలని తెలీదా? మళ్ళీ పిలిచారు. తప్పనిసరి ఆగి చుట్టూ చూసింది. 4 అమ్మాయిలు మైదానంలో సిమెంట్ బెంచి దగ్గర నుంచి రవళిని చూస్తూ పిలుస్తున్నారు. సీనియర్స్ కాబోలు అనుకుంది. రవళి అటు తిరిగి అడుగులు వెయ్యగానే మరో 4 వచ్చి చేరారు. దగ్గరగా వచ్చి గుడ్ మార్నింగ్ సీనియర్ అని చెప్పింది. అబ్బో, మర్యాదలు పాటిస్తున్నావే. మొదటిసారి పిలిస్తే ఎందుకు రాలేదు? నిన్ను బ్లాక్ బ్యూటీ అని పిలిస్తే కానీ పలకవా? ఒకరి తర్వాత ఒకరు వరుసగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. నీ పేరు? రవళి. ఏ ఊరు? చెప్పింది. కాలేజీకి చుడిదార్లు వస్తారా? జీన్స్ వేసుకు రావాలని తెలీదా? మౌనంగా ఊరుకుంది రవళి. ఇంత పొడుగు జడ, జడలో గులాబీ. అబ్బే, మాకు నచ్చలేదు. రేపు పార్లర్కి వెళ్ళి భుజాల వరకు కత్తిరించుకో, లేదంటే మేమే కత్తిరిస్తాం. ఆజ్ఞో బెదిరింపో అర్థం కాలేదు రవళికి. తన జడ ఇంకా వాళ్ల చేతుల్లోనే ఉంది. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి రవళికి. ఏయ్, శ్రీకాంత్ సార్ వస్తున్నారు, వదిలే అంది ఓ అమ్మాయి. చటుక్కున్న జడ వదిలేసి
నిలుచున్నారు 4 అమ్మాయిలు. ఏంటి ర్యాగింగా? ఈ కాలేజీలో అలాంటివి లేవని తెలీదా? గద్దించాడతను. సారీ సార్, జస్ట్ ఇంటరాక్షన్ నసిగింది ఒక అమ్మాయి. జడ కత్తిరిస్తానని చెప్పడం ఇంటరాక్షనా? మరోసారి ఇలా చూస్తే రిపోర్ట్ ఇస్తా అని వాళ్ళని హెచ్చరించి మీరు వెళ్ళండి అన్నాడు. థ్యాంక్స్ చెప్పి కదిలింది రవళి. నా పేరు శ్రీకాంత్. మీ పేరు? ఏ బ్రాంచ్? వెనకే వస్తూ అడిగాడు. చెప్పింది రవళి. మీకు సూపర్ సీనియర్నైతే ఆల్ ది బెస్ట్ చెప్పేసి ముందుకు వెళ్ళిపోయాడు. అప్పటి వరకు శ్రీకాంత్ ఒక లెక్చరర్ అనుకుంది రవళి. అంతలో ఒక అమ్మాయి పరుగున వచ్చి రవళి భుజం మీద చేయి వేసింది. ఉలిక్కిపడి తిరిగి చూసింది రవళి. నేను కూడా మీ బస్సులోనే దిగాను. మీరు ఇటు బ్యాచ్కి దొరికారు, నేను అటు బ్యాచ్కి దొరికాను. నా పేరు పల్లవి. శ్రీకాంత్ సార్ వచ్చేసరికి నన్ను కూడా వదిలేశారు వాళ్ళు. మీ పేరు? ఏ బ్రాంచ్? గలగల అడిగేసింది పల్లవి. చెప్పింది రవళి. అయితే ఒక్కటే క్లాస్. అమ్మయ్య, నాకు ఫ్రెండ్ దొరికింది అంది పల్లవి. నవ్వి ఊరుకుంది రవళి. అదిగో అలా ఒకే రోజు పరిచయం అయ్యారు శ్రీకాంత్ పల్లవి. ఒక వారం గడిచాక నడుస్తున్న పల్లవి రవళి చేయి పట్టుకుని హఠాత్తుగా ఆపింది. ఏమైంది అన్నట్టు కళ్ళతోనే అడిగింది రవళి. శ్రీకాంత్ మనల్ని ఫాలో అవుతున్నాడు అంది గుసగుసగా. నీ భ్రమ, నోరు మూసుకుని పదా కసిరింది రవళి. రవళిలా తల ఉంచుకుని పోయే రకం కాదు పల్లవి. కానీ ఈనాటి ఆధునిక అమ్మాయి. తన తోటి అమ్మాయిల వస్త్రధారణ గమనించడం, బాగున్న ఫ్యాషన్లను అనుసరించడం, అబ్బాయిలు అమ్మాయిలను గురించి చేసే కామెంట్లు, కాంప్లిమెంట్లు పరిశీలించడం, ఇలా కాస్త తన పరిసరాలని గమనిస్తూ మనుషుల్ని చదివేస్తూ గలగలా మాట్లాడేస్తూ ఉంటుంది. విని నవ్వి ఊరుకుంటుంది రవళి. 2 నెలలు గడిచాక ఓ రోజు నువ్వు నడుస్తూ ఉండు, నేనొచ్చి కలుస్తాను అని గేటు దగ్గరే ఆగిపోయింది పల్లవి. రవళి ఎందుకు అని అడగకుండా ముందుకు నడిచిపోయింది. 10 నిమిషాల్లోనే గబగబా వచ్చింది పల్లవి. ఓయ్ నల్లపిల్ల! పల్లవి వైపు ప్రశ్నార్థకంగా చూసింది రవళి. అదిగో ఆ కళ్ళతోనే కట్టేశావా తల్లి? ఎవర్ని? అబ్బా ఏం తెలియదండి. శ్రీకాంత్ మన వెనకే తిరుగుతున్నాడని తెలుసు కదా. నన్నేమో అనుకుని ఆగి వెళ్ళి అడిగాను. కంగారు పడిపోయాడు గురుడు. తనకి నువ్వే నచ్చావట. నువ్వు కరుణించే వరకు నిరీక్షిస్తాడట నిట్టూరుస్తూ చెప్పింది పల్లవి. కాస్త కంగారు పడింది రవళి. నాకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పేయ్ అంది. అయితే నేను ప్రయత్నించుకోనా? ఆశగా అడిగింది పల్లవి. కడతానంటే తాళి కూడా కట్టించుకో, నాకేం అభ్యంతరం లేదు. నేను ముందు ఈ చదువు పూర్తి చేయాలి. తర్వాత మా నాన్న ఇష్టపడిన కుర్రాడితోనే నా పెళ్లి. ఈ ప్రేమలు నాకు సరిపడవు తేల్చి చెప్పేసింది రవళి. వెనుదిరిగి చూసింది పల్లవి. శ్రీకాంత్ కనబడలేదు. తర్వాతి రోజు శ్రీకాంత్ కనబడితే రవళి ఉద్దేశాన్ని, తన మనసులో మాటను బయటపెట్టింది పల్లవి. శ్రీకాంత్ సున్నితంగా తిరస్కరించాడు. ఒప్పుకునే వరకు రవళినే ఆరాధిస్తానని చెప్పాడు. పల్లవికి ఇష్టమైతే స్నేహితులుగా ఉందామని చెప్పాడు. 2 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. శ్రీకాంత్ చదువు పూర్తయిపోయింది. ఇంక ప్రతిరోజు వెంటపడడు అని రవళి సంతోషించింది. అయ్యో కనబడడే అని పల్లవి నిట్టూర్చింది. కానీ కాలేజీలు తెరిచిన క్షణం నుంచి బస్సు దిగేసరికి ఎదురయ్యి కళ్లతోనే పలకరించి వీళ్లు గేటు దాటిపోగానే వెనుతిరిగి పోతున్నాడు శ్రీకాంత్. క్యాంపస్ సెలక్షన్లో మంచి ఉద్యోగం వచ్చినా వదులుకుని స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకునిగా చేరాడట. పల్లవి కనుక్కుని చెప్పింది. ఇప్పుడు మరో 2 ఏళ్లు కూడా గడిచిపోయాయి. ధైర్యం చేయకపోతే ప్రేమ దక్కదని శ్రీకాంత్ అడగడం, 4 ఏళ్లుగా మౌనంగా ఆరాధిస్తున్న వ్యక్తిని వదులుకోవడం ఇష్టం లేక రవళి ఒప్పుకోవడం జరిగిపోయాయి. రవళి తండ్రి వెంకట్రావు గారికి ఫోన్ చేసి తనను పరిచయం చేసుకున్నాడు శ్రీకాంత్. తన కాలేజీ లేదా ఇల్లు లేదా వేరే ఎక్కడైనా కలిసి మాట్లాడుకోవడానికి అనుమతి అడిగాడు. శ్రీకాంత్ మాట తీరు, రవళిపై అతను చూపిస్తున్న ప్రేమ రవళి తండ్రిని ఆకట్టుకున్నాయి. ఇంటికే రమ్మని ఆహ్వానించారు. ఆ సాయంత్రం శ్రీకాంత్ పూలు పళ్ళు తీసుకుని రవళి ఇంటికి వచ్చాడు. పళ్ళు వెంకట్రావు గారి చేతిలో పెట్టి నమస్కరించాడు. పూలు టీపాయ్ మీద పెట్టాడు. వెంకట్రావు గారు రవళిని పిలిచారు. రవళి తల్లి సత్యవతి రవళిని తీసుకొచ్చింది. రవళి లేత ఆకుపచ్చ చీరలో వచ్చి నిలుచుంది. ఎప్పుడు చుడిదార్లో కనిపించే రవళి చీరలో కొత్తగా కనబడింది శ్రీకాంత్కి. మెడలో ఎప్పుడూ ఉండే ఒంటిపేట ముత్యాల దండ, చెవులకు టాప్స్ కాకుండా ముత్యాల హ్యాంగింగ్స్ ఉన్నాయి. ప్రత్యేకమైన అలంకారాలు చేసుకోలేదు రవళి. పెద్దల దగ్గరకు వెళ్లేటప్పుడు ఉత్త చేతులతో వెళ్లకూడదు అని అమ్మ చెప్తుంది. పూలు పళ్ళు తీసుకొచ్చాను, ఇష్టమైతే రవళికి ఇవ్వండి అన్నాడు శ్రీకాంత్. టీపాయ్ మీదున్న పూలు రవళికిచ్చింది సత్యవతి. మాల నుంచి కాస్త దండ తుంపి దేవుడికి పెట్టి మరికొంత తల్లి జడలో పెట్టి మిగిలినవి తన జడలో తురుముకుంది రవళి. కాఫీ పలహారాలు తెస్తానని చెప్పి రవళి సత్యవతి వంటింట్లోకి వెళ్లారు. శ్రీకాంత్ కుటుంబ వివరాలు, చదువు వగైరా వివరాలు అడిగి తెలుసుకున్నారు వెంకట్రావు గారు. వంటింట్లో ఉన్న వారికి ఈ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి.
కాఫీ తీసుకొచ్చింది రవళి. ట్రేలో పలహారాలు తీసుకొచ్చారు సత్యవతి గారు. రవళి ఇష్టం కూడా కనుక్కున్నాక మంచి రోజు చూసుకుని శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి మాట్లాడడానికి వస్తామని చెప్పారు వెంకట్రావు దంపతులు. శ్రీకాంత్ ని రాత్రి భోజనం చేసి వెళ్ళమన్నారు. శ్రీకాంత్ సంబంధం కుదిరిన తర్వాత తప్పక చేస్తాను అన్నాడు. సెలవు తీసుకుని రవళికి చెప్పి బయలుదేరాడు శ్రీకాంత్. వెళ్లే ముందు శ్రీకాంత్ తండ్రి వివరాలు, ఫోన్ నెంబరు అడిగి తీసుకున్నారు వెంకట్రావు గారు. శ్రీకాంత్ తండ్రి రాజారావుతో ఫోన్లో ఒక్కసారి మాట్లాడి వారి ఇంటికి వెంకట్రావు దంపతులు వెళ్లారు. రాజారావు దంపతుల సౌమనస్యం, ఆదరణ బాగా నచ్చాయి. ఇరు కుటుంబాలకు అంగీకారం కుదరగానే త్వరలోనే నిశ్చితార్థానికి 3 నెలలు తిరగకుండా పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు. నిశ్చితార్థానికి పెళ్లికి పల్లవి రాలేదు. ఎంత సరదాగా అనుకున్నా శ్రీకాంత్ ని మనసారా ఇష్టపడింది పల్లవి. శాశ్వతంగా తనకు దక్కడు అని తెలిసాక పై చదువుల కోసం దూరంగా వెళ్లిపోయింది. శ్రీకాంత్ రవళిల వివాహం చక్కగా జరిగింది. పిల్ల కాస్త రంగు తక్కువ అయినా ప్రేమ పెళ్లి కాబట్టి ఒప్పుకున్నారు అని కొందరు చెవులు కొరుక్కోవడం అక్కడక్కడ రవళి చెవిన పడింది. శ్రీకాంత్ రవళి చేయి తట్టి నేనున్నాను అని కళ్లతోనే భరోసా కల్పించాడు. కొందరైతే రవళికి ఆస్తి ఎక్కువగా ఉందేమో, అందుకే శ్రీకాంత్ రవళిని చేసుకుంటున్నాడేమో అని కూడా అనేశారు. నిజానికి రాజారావు కుటుంబం కంటే వెంకట్రావు కుటుంబం ఆర్థికంగా కాస్త ఎక్కువే. అయినా ఆ భేషజం ఎక్కడా లేదు. రవళి నెమ్మదితనం, అణకువ, అతిథులను ఆహ్వానించే తీరు, ముఖంపై ఎప్పుడూ చెరగని చిరునవ్వు ప్రత్యేక ఆకర్షణగా అందరి మనసులో స్థానం సంపాదించింది రవళి. 4 ఏళ్లు ఇట్టే తిరిగిపోయాయి. రవళి శ్రీకాంత్లకు ఒక కూతురు, కొడుకు. కాలేజీ తరపున కేరళ యూత్ ప్రోగ్రాంకు కుటుంబ సమేతంగా బయలుదేరాడు శ్రీకాంత్. కాలేజీ పిల్లలందరూ ట్రైన్లో బయలుదేరారు. వారితో 2 లెక్చరర్లని పంపించి తన భార్యా పిల్లలతో అంత దూరం ట్రైన్లో వెళ్లలేక విమానంలో వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు శ్రీకాంత్. విమానాశ్రయంలో భుజాన చంటి పిల్లాడితో చేతిలో ట్రాలీతో అనుకోకుండా ఎదురయ్యింది పల్లవి. పల్లవి ముందుగా చూసిన రవళి పలకరించింది. చాలా కాలానికి కలిసిన స్నేహితుల ఆనందానికి మితి లేకపోయింది. పక్కనే ఉన్న కుర్చీల్లో కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారు. పల్లవి కాస్త ఒళ్ళు చేసింది. రవళి కూడా 2 పిల్లల తల్లి కావడంతో మరీ కాలేజీ పిల్లలా కాకున్నా నాజుగ్గానే ఉంది. పల్లవి చేతిలో ఉన్న పిల్లాడు కాస్త పల్లవి పోలికలతోనే ఉన్నాడు. ఇప్పుడు చెప్పు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, మా పెళ్లికి రాలేదు సరే, నీ వివరాలు కూడా ఏమీ చెప్పావు కాదు అంది రవళి. ఎంటెక్ చేస్తూ ఉండగా విదేశీ స్టూడెంట్తో పరిచయం అయిందని, ఈ అబ్బాయి తన కొడుకు విహాస్ అని చెప్పింది పల్లవి. 1 ఏడాది వయసున్న రవళి కొడుకు, దాదాపు అంతే వయసున్న పల్లవి కొడుకు భలే ఆటల్లో పడ్డారు. ఈలోగా టైం అవ్వడంతో ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకుని శ్రీకాంత్, రవళి పల్లవి దగ్గర సెలవు పుచ్చుకున్నారు. బయలుదేరబోతూ పల్లవి వైపు చూసిన శ్రీకాంత్కి పల్లవి కళ్లల్లో నీలి నీడలు, కన్నీటి జాడలు కనిపించాయి. చాలా కాలం తర్వాత కలిసిన ఆనందోద్వేగాలు అనుకున్నాడు. పల్లవి నెమ్మదిగా ముందుకు సాగిపోయింది. రవళి పల్లవిని చూశావా, తనతో తీరిగ్గా ఓసారి మాట్లాడాలి అన్నాడు శ్రీకాంత్. అవును అన్నట్లు చూసింది రవళి. ఓ రోజు సాయంత్రం శ్రీకాంత్ రవళికి ఫోన్ చేశాడు. బయటికి వెళదాం, తయారుగా ఉండమని. శ్రీకాంత్ రాగానే 2 బయటికి వెళ్లారు. కారు గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఆగడంతో రవళి ఆశ్చర్యపోయింది. శ్రీకాంత్ వైపు ప్రశ్నార్థకంగా చూసింది. రమ్మన్నట్లు చూసి ముందుకు నడిచాడు. ఒక వార్డులో నోటిలో ముక్కులో గొట్టాలతో, చేతికి సెలైన్తో పల్లవి కనిపించింది. పక్కనే ఒక లేడీ కానిస్టేబుల్ చేతిలో పల్లవి కొడుకు ఏడుస్తున్నాడు. గబగబా విహాస్ని అందుకుంది. పల్లవి అంది గాబరాగా. బాబుని గట్టున కూర్చోబెట్టి నీటిలోకి దూకింది. వెంటనే పక్కనున్న వారు చూసి దూకి ఒడ్డుకి తీసుకొచ్చేలోగా నీళ్లు తాగేసి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఒడ్డున ఉన్న హ్యాండ్ బ్యాగ్ లో నా విజిటింగ్ కార్డు చూసి నాకు ఫోన్ చేశారు పోలీసులు. హాస్పిటల్లో చేర్చి నాకు అడ్రస్ చెప్పారు అన్నాడు శ్రీకాంత్. మరో గంటకు పల్లవికి మెలకు వచ్చింది. రవళిని, శ్రీకాంత్ ని చూసి సిగ్గుతో మొహం పక్కకు తిప్పుకుంది. పోలీసుల దగ్గర రాతకోతలు పూర్తి చేసి హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేయించి పల్లవిని, విహాస్ను తమ ఇంటికి తీసుకొచ్చారు శ్రీకాంత్, రవళి. జరిగిందేమిటో ఎవ్వరికీ తెలియదు. పల్లవికి స్వస్థత చిక్కక తానే చెప్తుందని ఊరుకున్నారు. ఇంట్లో మాత్రం పల్లవి తమ ఇద్దరికీ స్నేహితురాలని, హఠాత్తుగా ప్రయాణంలో ఉండగా అనారోగ్యం చేసిందని హాస్పిటల్లో చూపించి తీసుకొచ్చామని చెప్పారు. రాజారావు గారు, అతని భార్య, రవళి, పిల్లలు అందరి సమక్షంలో తన అనారోగ్యాన్ని, కష్టాన్ని మరచిపోయి 4 రోజుల్లోనే కోలుకుంది పల్లవి. ఉదయం కాలేజీకి వెళ్లే ముందు, తిరిగొచ్చాక శ్రీకాంత్ వచ్చి పల్లవిని పలకరించి వెళ్లేవాడు. పల్లవికి ప్రశాంతత చిక్కింది అనిపించిన తర్వాత ఓ రోజు సాయంత్రం పిల్లలు ముగ్గురిని పెద్దవాళ్ల దగ్గర వదిలి శ్రీకాంత్, రవళి పల్లవితో కలిసి షాపింగ్ అని చెప్పి బయటికి వెళ్లారు.
విషయం ఎలా అడగాలా అని ఆలోచిస్తోంది రవళి. ఇంతలో పల్లవి కాసేపు ఆ పార్క్లో కారు ఆపండి శ్రీకాంత్ అంది. నేను సెకండ్ ఇయర్లో ఉండగా విన్నీతో పరిచయం అయింది. తను చాలా యాక్టివ్. ఒకసారి ప్రేమలో పడిన వారు రెండోసారి తేలిగ్గా పడతారట. సారీ రవళి, శ్రీకాంత్ నిన్ను ప్రేమించి పొందలేకపోయిన నన్ను విన్నీ చాలా త్వరగా అర్థం చేసుకున్నాడు. తమ వైపు ఇవన్నీ సాధారణమని, బ్రేకప్కు ఇంత కుమిలిపోకూడదని ఓదార్చాడు. నాది బ్రేకప్ కాదు, వన్ సైడ్ అని తెలిసి ఆశ్చర్యపోయాడు. నన్ను వీలైనంత వరకు ప్రతి క్షణం ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించేవాడు. సినిమాలకు తీసుకెళ్లేవాడు. రాత్రి పగలు నాతో చాటింగ్లో టచ్లో ఉండేవాడు. మొదట స్నేహంగా ఉన్న మేము క్రమేపీ ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేని పరిస్థితికి వచ్చాం. ఇద్దరం ఒకే రూమ్ తీసుకుని సహజీవనం మొదలుపెట్టాం. 1 ఏడాది బాగానే గడిచింది. చదువులయ్యాక ఇద్దరం ఉద్యోగాల్లో చేరాం. విహాస్ కడుపున పడ్డాడు. అప్పటికి జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇలా ఎలా జరిగిందో తెలియదు. సరే, ఇద్దరం ప్రెగ్నెన్సీ ఉంచుకుందాం అనుకున్నాం. వాళ్ళ ఆచారం ప్రకారం చర్చిలో పెళ్లి చేసుకున్నాం. పెళ్ళైన 6 నెలలకు విహాస్ పుట్టాడు. విహాస్ పుట్టిన విన్నీకి నా మీద ప్రేమ ఇంత పిసరు కూడా తగ్గలేదు. తన వీసా పొడిగించుకున్నాడు. అక్కడ ఉన్న తన తల్లిదండ్రులకు వీడియో కాల్లో నన్ను విహాస్ను చూపించాడు. మా ముగ్గురికి వాళ్ళ దేశం వెళ్ళడానికి వీసా పనుల మీద ఇక్కడికొచ్చాడు. ఈలోగా సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కోత కారణంగా మా ఇద్దరి ఉద్యోగాలు పోయాయి. ఇక్కడే ఏదో ఉద్యోగం చూసుకుని వీసాకు ప్రయత్నిస్తానని విన్నీ చెప్పాడు. నన్ను విహాస్ను వీసా కోసం ఇక్కడికి రమ్మన్నాడు. నేను ఆ రోజు మీకు విమానాశ్రయంలో కనిపించింది అప్పుడే. కానీ నేను వచ్చేసరికి విన్నీ అక్కడ లేడు. తను పనిచేసే చోటికి వెళ్ళి అడిగాను. ఆ రోజు సాయంత్రం వీసా పని మీద వెళుతున్నానని చెప్పాడు అన్నారు. మరి ఆ రోజు నుంచి కనిపించలేదు. హాస్టల్లో చేరాను. చేతిలో ఉన్న డబ్బులు అయిపోయాయి. కొత్తగా ఉద్యోగం దొరకలేదు. పోలీస్ రిపోర్టు ఇచ్చాను. ఈ 6 నెలలుగా విన్నీ కోసం వెతుకుతూనే ఉన్నాను. మీ ఎదురు పడాలి అనిపించలేదు. మీరు ఫోన్ చేసినప్పుడల్లా మామూలుగా మాట్లాడి పెట్టేసేదాన్ని. ఇంకా భరించలేక విహాస్ని నాతో తీసుకెళ్లలేక ఒడ్డునే కూర్చోబెట్టి నేను మాత్రమే నీటిలోకి దూకేశాను చెప్పి మౌనం వహించింది పల్లవి. ఓదార్పుగా పల్లవి భుజం మీద చేయి వేసింది రవళి. తను చెప్పేది పూర్తి కావచ్చే వరకు ఏమీ మాట్లాడలేదు శ్రీకాంత్. రవళి పదమని చెప్పి ఒక హోటల్కి తీసుకువెళ్లాడు శ్రీకాంత్. తేలిగ్గా పలహారం తీసుకుని కూల్ డ్రింక్ తాగి స్థిమిత పడ్డాక ఒక్కసారైనా అసలు విషయం చెప్పాల్సింది పల్లవి అన్నాడు శ్రీకాంత్. సరే, ఈ విషయాలు ఏవి మనసులో పెట్టుకోకు. నేను కూడా ఎంక్వైరీ మొదలు పెడతాను. ఈలోగా నీకేదైనా పని చూడాలి. పదండి, ఇప్పటికే ఆలస్యమైంది అని చెప్పి గబగబా షాపింగ్కి తీసుకువెళ్లి పల్లవికి విహాస్కు కావలసిన వస్తువులు కొని ఇంటికి చేరుకున్నారు. అవుట్ హౌస్లోకి పల్లవి మకాం మారింది. పగలంతా రవళి వాళ్ళింట్లోనే ఉండేది. పల్లవికి కాలక్షేపానికి ఆసరాగా ఉండటానికి ఏదైనా ఉద్యోగం చూడమని శ్రీకాంత్కు చెప్పింది రవళి. సాఫ్ట్వేర్ అంటే ప్రస్తుతం ఖాళీ లేవని, కావాలంటే తమ కాలేజీలో లెక్చరర్గా ప్రయత్నిస్తానని శ్రీకాంత్ చెప్పాడు. పల్లవి సరేనంది. పల్లవి వేరేగా బస్సులో వెళ్తానన్నా వద్దని, ఇద్దరం వెళ్లేది ఒకే కాలేజీ కాబట్టి తన కారులోనే వెళదామని చెప్పాడు శ్రీకాంత్. 6 నెలలుగా సరైన తిండి తిప్పలు లేక పారిపోయి సన్నబడిపోయింది పల్లవి. దానికి తోడు భర్త కనిపించని ఆవేదన, ఒంటరితనం. ఇప్పుడు తనకు ఒక భరోసా దొరికింది. సన్నగా తెల్లగా నాసుగ్గా ఉన్న పల్లవి శ్రీకాంత్తో పాటు కాలేజీకి వెళుతూ ఉంటే విహాస్ తన కొడుకులతో పాటు గేటు వరకు వచ్చి సాగనంపేది రవళి. శ్రీకాంత్ డిపార్ట్మెంట్ హెడ్ అయితే పల్లవి చదువు ఎక్కువైనా కొత్త కాబట్టి జూనియర్ లెక్చరర్ అయ్యింది. తన బాధలు మర్చిపోవడానికి పనిలో మరింత లీనమయ్యేది పల్లవి. తెలియని విషయాలను, సబ్జెక్ట్లో డౌట్లను శ్రీకాంత్ను అడిగి తెలుసుకునేది. సాయంత్రం కాలేజీ నుంచి వచ్చాక కాసేపు పిల్లలతో గడిపి తర్వాత విన్నీని వెతకడానికి వెళ్లేవాడు శ్రీకాంత్. పోలీస్ స్టేషన్కి వెళ్లడం, తనకు పరిచయం ఉన్న అధికారులతో కేసు కాస్త ముందుకు వెళ్లేలా చూడటం, తాను కూడా స్వయంగా ప్రతి చోట విచారించడం చేసేవాడు. ఈలోగా ఒకరోజు పల్లవిని తీసుకుని వారి ఊరికి వెళ్లి అక్కడ ఇంటి అద్దె తదితర బకాయిలు కట్టి అక్కడి సామాన్లన్నీ ఇక్కడికి తెప్పించాడు శ్రీకాంత్. పల్లవి కాస్త కుదుట పడ్డట్టు అయింది. శ్రీకాంత్కి ఇప్పుడు రవళితో గడిపే సమయం కంటే పల్లవితో గడిపే సమయం ఎక్కువయింది. ఎక్కడెక్కడో విన్నీ గురించి వెతికి రాత్రి పొద్దుపోయాక ఇంటికి చేరడం, స్నానం భోజనం చేసి మర్నాటి ప్రోగ్రాంలను కాసేపు చూసుకుని రవళితో కాసేపు మాట్లాడి నిద్రపోయేవాడు. ఇది వరకులా ఇద్దరు ఏకాంతంగా ఎక్కువసేపు గడపడానికి వీల్లేకపోతుంది. పగలంతా విహాస్ రవళితో ఉండడంతో రాత్రిళ్ళు కూడా రవళి పిల్లలతో కలిసి నిద్రపోతున్నాడు. ఒకరోజు పల్లవికి నిద్ర పట్టకపోతే బయటికొచ్చి కాసేపు లాన్లో ఉన్న ఉయ్యాల్లో కూర్చుంది. రాస్తున్న నోట్స్ పూర్తి కావడంతో
శ్రీకాంత్ గదిలో లైట్ ఆఫ్ చేసేసరికి బయట లాన్లో లైట్ వెలుతురులో పల్లవి కనిపించింది. చేతిలో విన్నీ ఫోటో పట్టుకుని ఏడుస్తోంది. శ్రీకాంత్ బయటికి వెళ్లి పల్లవిని మందలించి ఇంట్లోకి పంపి వచ్చాడు. ఎందుకో మెలకు వచ్చి కిటికీలో నుంచి చూసిన రవళికి ఇంట్లోకి వెళుతున్న పల్లవి, వెనుదిరిగి వస్తున్న శ్రీకాంత్ కనిపించారు. మనసుని సమాధానపరుచుకోలేకపోయింది రవళి. మర్నాడు కాలేజీకి బయలుదేరిన శ్రీకాంత్ పల్లవిలను జాగ్రత్తగా గమనించింది. పల్లవి రోజులానే శ్రీకాంత్ పక్కన ముందు సీట్లో కూర్చుంది. ఇంట్లోకి వెళ్లి అద్దంలో చూస్తుంది. పల్లవి పక్కన తాను ఇంకా నల్లగా ఉన్నట్లు అనిపించింది. పైగా పల్లవి నాజుగ్గా ఉంది. ఉద్యోగం వలన వచ్చిన హుందాతనం. తాను గృహిణిగా 3 పిల్లల్ని చూసుకునే ఆయాగా ఉంది. ఒంటి మీద శ్రద్ధ పెట్టడం లేదు. ఏదో అనుమానం మనసులో తొలిచివేయసాగింది. ఒకప్పుడు శ్రీకాంత్ను పల్లవి ప్రేమించింది. తాను అంగీకరించకపోతే శ్రీకాంత్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. ఇప్పుడు వారిద్దరికీ ఏకాంతంగా గడిపే అవకాశం తానే ఇచ్చినట్లుగా అయ్యింది. తన ఇంట్లో స్థానం కల్పించడం, భర్త పనిచేసే కాలేజీలో ఉద్యోగం ఇప్పించడం, ఆమె భర్తని వెతకడానికి వెళ్లడం, అర్ధరాత్రి ఓదార్పులు. చచ్చా, తనేమిటి ఇలా ఆలోచిస్తోంది? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పల్లవి అలాగే ఉంది. తాను ఇలాగే ఉంది. ఆనాడు పల్లవి శ్రీకాంత్ని ప్రేమిస్తున్నాను అని చెప్పినా శ్రీకాంత్ ఒప్పుకోలేదు. 4 ఏళ్లు ఓపిక పడి పెద్దల్ని ఒప్పించి మరీ తనను పెళ్లి చేసుకున్నాడు. తన స్నేహితురాలు కూడా భర్త కనబడకపోతే మరణించడానికైనా సిద్ధపడింది. కానీ తమకు ఈ విషయం చెప్పుకోలేదు. ఇలా అటు ఇటు ఎడతెగని ఆలోచనలతో మానసిక సంఘర్షణకు గురయ్యింది రవళి. ముప్పిరికొన్న ఆలోచనలు మనసుని మెలిపెడుతూ ఉంటే తల విదిలించి లేచింది రవళి. కాస్త శ్రీకాంత్తో ఏకాంతంగా గడిపే సమయం పెంచుకోవాలని నిర్ణయించుకుంది. ఆ రోజు సాయంత్రం శ్రీకాంత్, పల్లవి కాలేజీ నుంచి ఆలస్యంగా వచ్చారు. వస్తూనే చెరో సోఫాలో వాలిపోయి రవళి, కాఫీ అన్నారు ఒక్కసారి. అడగ్గానే అందించడానికి నేనేమైనా పని మనిషినా అనుకుని విసుక్కుంటూనే ఇద్దరికి కాఫీ అందించింది. ఇవాళ కాస్త ఆలస్యమైనట్లుంది అంది రవళి. కాస్త పనెక్కువైంది అన్నాడు శ్రీకాంత్. రవళి, ఈరోజు బాబుని నీ దగ్గరే ఉంచవా ప్లీజ్ అడిగింది పల్లవి. అరికాలి మంట నెత్తికెక్కినట్లయింది. భోజనాలయ్యాక పల్లవి వెనకే శ్రీకాంత్ కూడా బయలుదేరాడు. ఇద్దరు కాసేపు లాన్లో నడుస్తూ మాట్లాడుకున్నారు. మధ్య మధ్యలో కళ్ళు ఒత్తుకుంటోంది పల్లవి. చూడకూడదు అనుకుంటూనే అటు చూస్తోంది రవళి. శ్రీకాంత్ తన జేబులో నుండి రుమాలు తీసిచ్చాడు. రవళికి మనసు భగ్గున మండింది. మరి కాసేపు మాట్లాడాక వెనుదిరిగి వస్తూ చేయి జాపింది పల్లవి. చేతిలో చేయి వేసి పట్టుకుని 4 అడుగులు నడిచాడు శ్రీకాంత్. ముఖద్వారం దగ్గర రవళిని చూసి అప్రయత్నంగా చేతిని వెనక్కి తీసుకున్నాడు. పల్లవి తల ఉంచుకుని గుడ్ నైట్ చెప్పి గబగబా అవుట్ హౌస్ లోకి వెళ్లిపోయింది. శ్రీకాంత్ ఇంట్లోకొచ్చాడు. రవళి మౌనంగా అనుసరించింది. రవళి ఏమీ ప్రశ్నించలేదు. శ్రీకాంత్ ఏమీ చెప్పలేదు. మరో 2 రోజుల పాటు శ్రీకాంత్, పల్లవి ఆలస్యంగానే ఇంటికొచ్చారు. అడిగితే పని ఒత్తిడి అన్నారు. ఓ రోజు మధ్యాహ్నం పల్లవి ఇంటికొచ్చింది. రవళి, బాబుని సిద్ధం చేయవా, ఊరికి వెళ్ళాలి అని చెప్పి తనవి విహాస్వి బట్టలు సర్దుకుని బయలుదేరింది. బయలుదేరే ముందు ఎక్కడికి అని అడగకూడదు కాబట్టి పల్లవే చెప్తుందేమో అని చూసింది. పల్లవి నిశ్శబ్దంగా విహాస్ని ఎత్తుకుని వెళ్ళొస్తానని చెప్పి వచ్చిన ఆటోలోనే బయలుదేరింది. సాయంత్రం యథావిధిగా ఆలస్యంగా వచ్చిన శ్రీకాంత్ ని పల్లవి ఊరికి వెళ్లిన విషయం అడిగింది రవళి. రేపు వచ్చేస్తుందిలే అన్నాడు శ్రీకాంత్. మళ్ళీ యూత్ ఫెస్టివల్స్ అవుతున్నాయా అడిగింది రవళి. లేదన్నాడు శ్రీకాంత్. మరి ప్రశ్నలు వేయకు రవళి, కాస్త కాఫీ తీసుకురా చిరాకు పడ్డాడు శ్రీకాంత్. మౌనంగా కాఫీ తెచ్చి అందించింది. కాఫీ తాగి మళ్ళీ వస్తానని చెప్పి బయటికి వెళ్లిపోయాడు శ్రీకాంత్. నిస్సహాయంగా చూస్తూ ఊరుకుండిపోయింది రవళి. రాత్రి 10 గంటలప్పుడొచ్చాడు శ్రీకాంత్. మౌనంగా వడ్డించింది రవళి. భోజనం చేసి మంచంపై నడుం వాల్చాడు శ్రీకాంత్. నువ్వు తిన్నావా, తింటావా అని అడగలేదు. పిల్లలు ఏరి ఎలా ఉన్నారు పలకరించలేదు. భర్తలో వచ్చిన ఈ మార్పు తట్టుకోలేకపోతోంది రవళి. ఇక్కడుంటే భాగవతం నడవడం లేదని పల్లవిని బయట ఎక్కడైనా ఉంచాడేమో అని సందేహం కూడా వచ్చింది. ఎందుకో మనసంతా అలజడిగా ఉంది రవళికి. మధ్యాహ్నం పిల్లలు నిద్రపోతున్నారు. వాళ్లకి పాలు కలిపి ఫ్లాస్క్ లో పోసి చిరుతిళ్ళు టేబుల్ మీద అమర్చి ఇంట్లో అత్తగారికి చెప్పి బయలుదేరింది రవళి. ఫోన్ చేయకుండా సరాసరి భర్త పనిచేసే కాలేజీకి బయలుదేరింది. రిసెప్షన్ లో కూర్చుని శ్రీకాంత్ కి ఫోన్ చేసి కాలేజీకి వచ్చినట్లు చెప్పింది. ఆ సమయంలో క్లాస్ లో ఉన్నానని, ఒక్క అరగంటలో వస్తానని చెప్పాడు శ్రీకాంత్. అటుగా వెళుతూ తొంగి చూసిన లేడీ స్టాఫ్ ఒకరు పక్కన ఉన్న వారితో, అదిగో ఆమె శ్రీకాంత్ సార్ భార్య రవళి అని చెప్పడం వినిపించింది రవళికి. చూపులు రిక్కించింది. వారిది ప్రేమ వివాహం అనుకుంటా రెండో గొంతు. ఇప్పుడు కొత్తగా చేరిన పల్లవి కూడా అప్పటి స్నేహితురాలేనట. అవునా
అందుకేనా అనుక్షణం అంటిపెట్టుకునే ఉంటుంది. ఈ మధ్య 2 రోజులుగా రావడం లేదు ఎందుకో. అడుగుల చప్పుడు వినపడింది. మాటలు ఆగిపోయాయి. తల ఎత్తింది రవళి. శ్రీకాంత్ వచ్చాడు. ఎప్పుడూ ఇటు రాలేదు అడిగాడు శ్రీకాంత్. మనసేం బాగోలేదు శ్రీ. పిల్లలు నిద్రపోతున్నారు. ఏమీ తోచక ఎటు వెళ్లాలో తెలియక ఇలా వచ్చాను అంది రవళి. సరే, మరొక్క క్లాస్ తీసుకొని పర్మిషన్ పెట్టి వచ్చేస్తాను. ఈలోగా ఈ 2 మ్యాగజైన్లు చూస్తూ ఉండు అని కాలేజీ మ్యాగజైన్లు రవళి ముందు పెట్టాడు. అటెండర్ని పిలిచి కూల్ డ్రింక్స్ తెప్పించాడు. శ్రీకాంత్ వెళ్ళాక మళ్ళీ మాటలు వినిపిస్తాయేమో అని చూసింది రవళి. బహుశా క్లాస్లకు వెళ్ళిపోయారేమో. నిశ్శబ్దమే మిగిలింది. కాసేపు మ్యాగజైన్ తిరిగేసింది. నమస్తే మిసెస్ శ్రీకాంత్ పిలిపించి తలెత్తి చూసింది రవళి. ఎదురుగా ఒక వ్యక్తి నమస్కరిస్తూ కనిపించాడు. నమస్తే, మీరు ఆగిపోయింది రవళి. నా పేరు మూర్తి. నేను వేరే బ్రాంచ్లండి. శ్రీకాంత్ గారి కొలీగ్ని. మీరు కేరళ యూత్ ఫెస్టివల్కి వచ్చారు కదా, అప్పుడు చూశాను మిమ్మల్ని. అందుకే గుర్తుపట్టాను అన్నాడు మూర్తి. అలాగా అన్నట్లు చూసి నేను మిమ్మల్ని పోల్చలేకపోయాను. సారీ అంది రవళి. మీరు శ్రీకాంత్ కోసం వచ్చారా, పల్లవి గారి కోసం వచ్చారా? పల్లవి గారు మీ స్నేహితురాలంట కదా. నాకెలా తెలుసు అనుకుంటున్నారా? శ్రీకాంత్ చెప్పారులేండి. భలే కలుపుగోలు మనిషి పల్లవి గారు. గలగలా మాట్లాడేస్తున్నాడు మూర్తి. కాసేపు ఏవో కబుర్లు చెప్పాడు మూర్తి. అంతలో సడన్ గా గుర్తొచ్చినట్లు, ఎంతసేపు నేనే మాట్లాడుతున్నాను, మీరేమీ మాట్లాడడం లేదు అన్నాడు. నవ్వేసి ఊరుకుంది రవళి. సరే, నేను వస్తానండి. క్లాస్కి టైం అయ్యింది. మీతో మాట్లాడుతూ ఉంటే టైం తెలియడం లేదు. మళ్ళీ కలుస్తా చెప్పేసి వెళ్ళిపోయాడు మూర్తి. మరి కాసేపట్లో శ్రీకాంత్ వచ్చాడు. ఇద్దరు బయలుదేరి బయటికి వెళ్లారు. శ్రీకాంత్ సాయంత్రం వరకు ఎక్కడెక్కడో తిరిగి వచ్చారు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా అనిపించింది రవళికి. 2 రోజుల తర్వాత వచ్చింది పల్లవి. మనిషి కాస్త వడలినట్లు అనిపించిన మొహంలో వింత కాంతి కనిపిస్తోంది. ఆటో దిగుతూనే వచ్చి రవళిని కౌగిలించుకుంది. బొగ్గన ముద్దు పెట్టి హుషారుగా పిల్లల్ని పలకరించి విహాస్ని తీసుకుని అవుట్ హౌస్ వైపు వెళ్లిపోయింది. పల్లవి ప్రవర్తన అర్థం కాలేదు రవళికి. టిఫిన్ చేస్తున్నప్పుడు కూడా పల్లవి శ్రీకాంత్ ఏమీ చెప్పలేదు. ఇద్దరు మామూలుగానే కాలేజీకి వెళ్లిపోయారు. ఇంతలో రవళి ఫోన్ రింగ్ అయింది. కొత్త నెంబర్. మేడం నమస్తే, నేను మూర్తిని. కాసేపు ఆలోచించాక గుర్తుపట్టింది. నమస్తే అండి. పల్లవి ఊరెళ్ళి తిరిగొచ్చేసినట్లుంది. ఈయనకెందుకో అంత క్యూరియాసిటీ మనసులో అనుకుంటూ అవును అంది పొడిపొడిగా. కాలేజీకి వెళ్ళారా? వెళ్ళారు. మీరు చాలా అమాయకులండి. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకుంటున్నారు అన్నాడు మూర్తి. ఏమైంది? ఏమీ లేదులేండి. మీరేమీ అనుకోనంటే ఒక చిన్న విన్నపం. నేను పల్లవిని ప్రేమిస్తున్నాను. ఆ మాట చెప్పాలంటే నాకు ధైర్యం చాలట్లేదు. మీరు కాస్త సహకరిస్తే మీ మనసులో బాధ కూడా తీరుతుంది. కొంచెం ఆలోచించండి అన్నాడు మూర్తి. నిశ్చేష్టితురాలయ్యింది రవళి. పల్లవికి ఇంతకు ముందే పెళ్లైన విషయం చెప్పాలి అనుకుంది. అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు మూర్తి. శ్రీకాంత్కి ఫోన్ చేసింది. శ్రీకాంత్ ఫోన్ కాలేజీలో వదిలిపెట్టాడని, పల్లవితో కలిసి బయటికి వెళ్ళాడని అటెండర్ చెప్పాడు. రవళికి మనసు రగిలిపోయింది. శ్రీకాంత్ వస్తే తనకు ఫోన్ చేయమని చెప్పి పెట్టేసింది. బాగా ఆలోచించింది రవళి. శ్రీకాంత్ ఫోన్ చేస్తే పుట్టింటికి వెళుతున్నట్లు చెప్పింది. ఇప్పుడా అన్నాడు ఆశ్చర్యంగా శ్రీకాంత్. అవును శ్రీకాంత్, 4 రోజులుండి వస్తాను. నీకు ఇక్కడ ఏమీ ఇబ్బంది రాలేదులే, పల్లవి ఉందిగా అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది. తల్లిదండ్రులకు ఫోన్ చేసి వస్తున్నట్లు చెప్పింది. అత్తామామలకు చెప్పి పిల్లల్ని తీసుకుని బయలుదేరింది రవళి. ఏమీ మాట్లాడకుండా కూర్చున్న కూతుర్ని చూసేసరికి వెంకట్రావు సత్యవతి దంపతులు ఏదో జరిగిందని గ్రహించారు. తరచి తరచి ప్రశ్నిస్తే కాని రవళి నోరు విప్పలేదు. గడిచిన 4 నెలలుగా జరిగిన విషయాలు, ఇప్పుడు 2 నెలలుగా జరుగుతున్న విషయాలు చెప్పి వెక్కి వెక్కి ఏడ్చింది. శ్రీకాంత్ స్వభావం తెలిసిన వెంకట్రావు గారు శ్రీకాంత్ ని తప్పు పట్టలేక, కూతురి బాధను చూడలేక వెళ్లి శ్రీకాంత్ తో మాట్లాడి వస్తాను అన్నారు. ఎంత జరిగినా ఇప్పటి వరకు ఏ విషయం చెప్పనందుకు సత్యవతి బాధపడింది. కూతుర్ని ముఖం కడుక్కుని రమ్మని పంపి పిల్లలకు ఆట వస్తువులిచ్చి కూర్చోబెట్టింది. ఏమిటండి ఇది ఇలా జరుగుతోంది? అసలు ఆ పల్లవిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఏమిటి? దీని కాపురం ఇలా అవడం ఏమిటి? నాకేం అర్థం కావడం లేదు అంది సత్యవతి ఆందోళనగా. నువ్వు గాబరా పడకు, నేను వెళ్ళి కనుక్కుంటాను. నువ్వు అమ్మాయిని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అన్నాడు. మొదట ఏం చెయ్యాలో కాసేపు ఆలోచించుకున్నాడు. ఊరికే కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేయడం మంచిది కాదు. అల్లుడి పరువు పోతుంది. అలాగని కూతురి మాటల్ని కొట్టి పారేయలేడు. డ్రైవర్ని విచారిద్దామంటే శ్రీకాంత్ డ్రైవర్ని పెట్టుకోలేదు. సరే, ఏదో ఒక పక్క నుంచి నరుక్కుని రావాలి కాబట్టి ఇంటి నుంచి బయలుదేరాడు వెంకట్రావు. ఇంటి నుంచి బయలుదేరే ముందే రవళిని అడిగి మూర్తి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. మొదటగా మూర్తికి ఫోన్ చేశాడు. రవళి తండ్రిని అని చెప్పగానే శ్రీకాంత్ పల్లవిల గురించి కాసేపు చెప్పాడు.
కాలేజీ వదిలిన తర్వాత ఇద్దరు ఎక్కడికో వెళతారని చెప్పాడు. మూర్తి చెప్పింది విని ఆలోచనలో పడ్డాడు వెంకట్రావు. శ్రీకాంత్కి ఫోన్ చేశాడు. శ్రీకాంత్ వెంటనే తాను పల్లవి కలిసి వస్తామని బయట లంచ్ చేస్తూ మాట్లాడుకుందామని చెప్పాడు. అప్పుడు కూడా పల్లవితో కలిసి వస్తాను అనేసరికి రవళి మూర్తి చెప్పినవి నిజమే అనుకుని అనిపించింది వెంకట్రావు తండ్రి మనసుకి. చెప్పిన టైంకి చెప్పిన ప్రదేశానికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ శ్రీకాంత్ పల్లవి వచ్చి ఉన్నారు. అప్పటి వరకు పల్లవిని చూడలేదు వెంకట్రావు గారు. కాలేజీ రోజుల్లో కూడా ఎప్పుడూ ఇంటికి తీసుకురాలేదు రవళి. పల్లవి నమస్కరించింది. ప్రతి నమస్కారం చేసి శ్రీకాంత్ వైపు ప్రశ్నార్థకంగా చూశారు వెంకట్రావు గారు. కూర్చోండి మావయ్య, రవళి పుట్టింటికి వెళతాను అనగానే మీరు ఫోన్ చేస్తారని ఊహించాను అని మొదలుపెట్టాడు. ఈలోగా భోజనాలకు ఆర్డర్ ఇచ్చి తింటూ ఉండగా జరిగిందంతా చెప్పాడు. అది మావయ్య జరిగిన సంగతి. రవళి అపార్థం చేసుకుంటుందని మేము అస్సలు ఊహించలేదు. తనలో తాను ఇంతగా కుమిలిపోతుందని కూడా తెలియలేదు. ఈ కష్టకాలంలో పల్లవికి తోడు నిలవమని రవళియే చెప్పింది. తనకి ఓ దారి చూపించే ప్రయత్నమే ఇదంతా అన్నాడు శ్రీకాంత్. నీ విషయం నాకు తెలుసునయ్యా, కాని తండ్రిగా కూతురి ఆవేదన చూడలేకపోయాను. నీతో ఒక మాట చెప్పిపోదామని వచ్చాను. కానీ ఇప్పుడు నా కూతురికే నచ్చ చెప్పుకుంటాను అని పల్లవి వైపు చూసి, మా శ్రీకాంత్ తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదమ్మాయి, నీ కష్టాలు తీరిపోయినట్టే అన్నాడు. అవును బాబాయ్ గారు, తెగిన గాలిపటంలా ఉన్న నా జీవితాన్ని ఓ దరికి చేర్చారు. రవళికి ఏమిచ్చినా రుణం తీరదు. ఈ కొద్ది రోజుల్లో అన్ని చక్కబడతాయి. ఆ ధైర్యం నాకుంది అని చెప్పింది పల్లవి. ఇద్దరికీ చెప్పి తేలిక పడ్డ మనసుతో ఇంటిదారి పట్టాడు వెంకట్రావు. రవళి, శ్రీకాంత్, పల్లవి జీవితాల్లో విధి చేసిన ఛాలెంజ్ లో అందరూ నెగ్గాలని కోరుకుంటూ ఇల్లు చేరుకున్నాడు. ఏం జరిగిందండి? ఆత్రంగా గుమ్మంలోనే ఎదురయ్యి అడిగింది సత్యవతి. లోపలికొచ్చి కూర్చున్నాడు వెంకట్రావు. మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది రవళి. పక్కనే కూర్చున్నారు సత్యవతి, రవళి. అమ్మాయి రవళి, నువ్వు శ్రీకాంత్ని, పల్లవిని అనుమానించడంలో తప్పులేదు. పరిస్థితులు అలా వచ్చాయి. నీ అనుమానానికి ఆ మూర్తి చెప్పిన మాటలు కూడా బలం చేకూర్చాయి. ఇప్పుడు నీకు ఏం చెప్పినా నువ్వు సమాధాన పడలేవు. 2 రోజులు ఓపిక పట్టు. అన్ని విషయాలు తేల్చేస్తాను. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు తల్లి. ఒక్కసారి ఆనందాలు, ఒకసారి ఆందోళనలు తప్పవు. విధి చేసే ఈ ఛాలెంజ్లను ఎదుర్కోవడమే మనిషి విధి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. సత్యవతి, రవళి, రేపు మనం ప్రశాంతత చేకూర్చే ఓ ప్రదేశానికి వెళ్తున్నాం. అమ్మాయి, నీకు అక్కడ నిజంగా ప్రశాంతత దొరికింది అనుకుంటే అక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు వెంకట్రావు. నా జీవితానికి ప్రశాంతత మనసులో అనుకుంది రవళి. సరే నాన్నగారు అంది. పిల్లల్ని ఇంట్లో వారికి అప్పగించి రవళితో సహా బయలుదేరారు వెంకట్రావు దంపతులు. దారిలో పూలు పళ్ళు తీసుకున్నారు. ఏదైనా ఆశ్రమానికి వెళ్తున్నాం అనుకుంది రవళి. బంతిపూల తోరణాలు కట్టి ముగ్గులు వేసి అలంకరించబడిన ఒక ఇంటి దగ్గర కారు ఆపాడు వెంకట్రావు. కారు దిగి చుట్టూ చూసింది రవళి. ప్రశాంతమైన వాతావరణం, పూల మొక్కల మధ్య చిన్న ఇల్లు. ప్రహరీ లేదు, కానీ చుట్టూ వెదురు తడికల ఫెన్సింగ్ ఉంది. చిన్న గేటు. ఇది ఎవరి ఇల్లండి? ఏదైనా స్వామీజీ ఆశ్రమమా? కుతూహలం ఆపుకోలేక ప్రశ్నించింది సత్యవతి. వాసి చూసుకుంటూ 5 నిమిషాలు ఓపిక పట్టు అంటూ ఉండగానే మరో కారు వచ్చి ఆగింది. శ్రీకాంత్ కారుగా గుర్తించారు. కారులో నుంచి శ్రీకాంత్ దిగి వెనక తలుపు తీసి పట్టుకున్నాడు. ఎర్రగా ఉన్న ఒక విదేశీయుడు కారులో నుంచి దిగాడు. అటువైపు నుంచి విహాస్ని ఎత్తుకుని పల్లవి దిగింది. ఇంతలో ఇంకో కారులో రాజారావు దంపతులు వచ్చారు. రవళి అంతా ఆశ్చర్యంగా చూస్తోంది. అందరూ లోపలికి నడిచారు. పల్లవి, ఆ విదేశీయుడు మొదటగా గుమ్మానికి నమస్కరించి లోపలికి అడుగుపెట్టారు. ఒకరొకరుగా మిగతా అందరూ లోపలికొచ్చారు. అందరికీ కుర్చీలు వేయబడి ఉన్నాయి. అందరూ కూర్చోగానే పల్లవి లేచి నిలబడింది. అందరికీ నమస్కారం. ఈయన మా వారు విన్నీ అని పరిచయం చేసింది. విన్నీ లేచి అందరికీ నమస్కారం చేశాడు. రవళి విస్తుపోయి చూస్తోంది. నేను రవళి శ్రీకాంత్ల ఇంటికి చేరుకున్నంత వరకు జరిగిన సంగతులు అందరికీ తెలుసనుకుంటాను. శ్రీకాంత్ చలువ, రవళి ఆదరణ వలన నేను ఈరోజు విన్నీని చేరుకోగలిగాను అంది పల్లవి. నేను చెప్తాను అని లేచాడు శ్రీకాంత్. నన్ను మన్నించు రవళి, నీకు కొన్ని విషయాలు చెప్పకుండా దాచాను. ఎందుకో చివర్లో నీకు తెలుస్తుంది. విన్నీని వెతికే క్రమంలో నేను పోలీసుల మీద ఆధారపడకుండా నా విచారణ మొదలుపెట్టాను. పల్లవి ఇంటి నుంచి తెచ్చిన విన్నీ ఫోటోలు, కాపీలు తీయించి విన్నీ పనిచేసిన ప్రదేశం నుంచి వీసా ఆఫీస్ వరకు అక్కడక్కడ అంటించాను. మరికొన్ని ప్రదేశాల్లో కూడా అతికించాను. కింద నా ఫోన్ నెంబర్ ఇచ్చి విన్నీని ఎవరైనా ఎప్పుడైనా చూసి ఉన్నట్లయితే నాకు ఫోన్ చేయమని రాశాను. నిజానికి ఆ రోజు విన్నీ బయలుదేరి
వీసా ఆఫీస్కి వస్తూ ఉండగా యాక్సిడెంట్ జరిగింది. విన్నీ అచేతనంగా పడిపోయాడు. కానీ ఎక్కడా గాయాలు తగల్లేదు, రక్తం రాలేదు. చుట్టుపక్కల వారొచ్చి నీళ్లు జల్లి ఉపచారాలు చేసేసరికి మెలకు వచ్చింది. వీసా వీసా అంటూ లేచి పక్కనే పడి ఉన్న బ్యాగు ఎవరో అందిస్తే తీసుకుని మెల్లగా నడిచి వెళ్ళిపోయాడు. అంతే. ఆ తర్వాత విన్నీ వీసా ఆఫీస్కి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ప్రతి చోట ఎంక్వైరీ చేశాను. చివరికి సబ్వే దగ్గర ఎవరో పిచ్చాడు వీసా వీసా అంటూ ఉంటాడని, తరచూ తన బ్యాగ్లో కాగితాలు చూసుకుంటూ ఉంటాడని, మీరు అతికించిన ఫోటోల వ్యక్తి పోలికలున్నాయని ఎవరో ఫోన్ చేశారు. నేను పల్లవి వెళ్లి చూశాం. అతను విన్నీయే. ఎవరిని గుర్తుపట్టలేదు. ఇంటికి తీసుకువెళదామన్నాను. ఇప్పటికే నీకు శ్రమ ఇచ్చినందుకు మళ్ళీ విన్నీ విషయంలో కూడా రవళిని ఇబ్బంది పెట్టవద్దు అంది పల్లవి. విన్నీని మానసిక చికిత్సా కేంద్రంలో చేర్చాం. యాక్సిడెంట్లో తలకి తగిలిన గాయం వలన తాత్కాలిక మరపొచ్చిందని, జ్ఞాపకం చేసే అంశాలు ఎదురైతే త్వరగానే తగ్గిపోతుందని డాక్టర్ చెప్పారు. అక్కడ మంచి మందులు, ఆహారం ఇచ్చారు. రోజు సాయంత్రం విన్నీ దగ్గర కూర్చొని మాట్లాడి వచ్చేవాళ్ళం. ఒకేసారి నిన్ను ఆశ్చర్యపరుద్దామనుకున్నాం. పల్లవి విహాస్ని చూపిస్తే తనతో పాటు తనతో 2 రోజులుంటే విన్నీ ఇంకా త్వరగా కోలుకుంటాడేమో అంది. అందుకే 2 రోజులు విహాస్తో కలిసి బయట ఉన్నది. ఆ 2 రోజుల్లో విహాస్ మాటలకు విన్నీ చాలా త్వరగా రికవరీ అయ్యాడు. మరొక 3 రోజుల్లో కోర్సు పూర్తయిపోతుంది. ఇంటికి వెళ్ళిపోవచ్చన్నారు డాక్టర్లు. ఈలోగానే నువ్వు పుట్టింటికి వెళ్ళావు. మీ నాన్నగారికి విషయం అంతా చెప్పి విన్నీని చూపించాను. అది జరిగింది అని ఆపాడు శ్రీకాంత్. నిన్ను శారీరకంగా కష్టపెట్టడం ఇష్టం లేక మేము విన్నీ విషయం చెప్పలేదు. నువ్వు ఇంట్లోనే ఉంచి వైద్యం చేయిస్తానంటావు. అందరి మధ్య ఉంటే త్వరగా కోలుకుంటారు అంటావు. నీకు అదనపు శ్రమ అని నేను వద్దన్నాను. కానీ నీకు మానసిక శ్రమ కలిగించావని అర్థమైంది. మన్నించు రవళి. మీ దంపతుల కారణంగా నాకు చక్కని బహుమానం లభించింది అని చెప్పి రవళి శ్రీకాంత్లకు నమస్కరించింది పల్లవి. అందరూ ఆనందించారు. ఇంటికి ఫోన్ చేసి రవళి పిల్లల్ని కూడా తీసుకురమ్మన్నారు వెంకట్రావు గారు. అందరూ కలిసి హాయిగా కబుర్లు చెప్పుకున్నారు, భోజనాలు చేశారు. ఈ ఇంట్లో పల్లవి, విన్నీలు విహాస్తో కలిసి కొత్త జీవితం ప్రారంభించారు. విహాస్కి కూడా తమ కాలేజీలోనే ఉద్యోగం చూస్తాను అన్నాడు శ్రీకాంత్. విన్నీ ఒక్కసారిగా వీసా అన్నాడు. అందరూ తుళ్ళిపడ్డారు. విన్నీ సర్దుకుని వీసా వస్తే నేను పల్లవితో కలిసి మా దేశం వెళ్తాను. ఈలోగా నేను వీసా పర్మిట్ ముగిసిన ఇక్కడే ఉన్నందుకు గల పరిస్థితులు వివరిస్తూ మీ ప్రభుత్వానికి లేఖ రాయాలి. ఆ సమస్యలన్నీ సర్దుబాటయ్యాక మేం వెళ్ళిపోతాం అన్నాడు. విన్నీ మాటలకు అందరూ ఆనందించారు. నీకు నీ బహుమతి దక్కింది, నాకు నా బహుమతి దక్కింది అంటూ శ్రీకాంత్ని పట్టుకుంది రవళి. కాదు, నువ్వే నాకు బహుమతి అన్నాడు శ్రీకాంత్. నవ్వులు విరిశాయి. సర్వేజన సుఖినో భవంతు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.